ఇవాళ బీజేపీ ప్రజాప్రతినిధుల కీలక సమావేశం జరగనుంది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ జరగనుంది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుండగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ పాల్గొనున్నారు. అనంతరం బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ బీజేపీ ప్రజాప్రతినిధుల కీలక సమావేశం జరగనుంది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ జరగనుంది. మరి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుండగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ పాల్గొనున్నారు. అనంతరం బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్ళు బీజేపీ ప్రజాప్రతినిధుల కీలక సమావేశం జరగనుంది. ఇందులో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అండ్ అలాగే అందరూ రాజకీయ ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. మరి ఈ సమావేశంలో ఎటువంటి చర్చ జరగబోతోంది అనేది ఉత్కంఠ నెలకొంది. సో దీనిపైన మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ రోజు బీజేపీ ప్రజాప్రతినిధుల భేటీ కానున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కీలక భేటీ జరగనుంది. సో దీని మీద ఎటువంటి చర్చలు జరగబోతున్నాయి, దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు వినిపిస్తుందా? బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక సమావేశం మరి కాసేపట్లో జరగనుంది. ఇందులో వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ బన్సల్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈ సమావేశంలో మొదట ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఈ యొక్క సమావేశం కానుంది. అనంతరం ఇందులో కీలక నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. పార్టీ అంతర్గత అంశాలతో పాటు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే స్వతంత్రంగా పోటీ చేయాలి అనేటటువంటి ఇండిపెండెంట్ బీజేపీ అభ్యర్థులను బరిలోకి ఏ పార్టీ మద్దతు కూడగట్టకుండా ఒంటరిగా ఈ యొక్క ఎన్నికల్లో ముందుకు వెళ్లాలనేటటువంటి ప్రాథమిక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా వ్యూహాత్మకంగా అడుగు వేసేందుకు ప్రధానంగా పలు కమిటీలను నియమించేటటువంటి ఛాన్స్ ఈ కీలక సమావేశంలో నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగానే పార్టీ అంతర్గత అంశాలతో పాటు భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ఇందులో చర్చించబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇందులో పలువురు ముఖ్య నేతలు, పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో రాష్ట్ర నాయకత్వానికి కీలకమైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగానే రాష్ట్ర స్థాయి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. దాంతోపాటుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్తే మెరుగైనటువంటి ఫలితాలు బీజేపీకి వస్తాయి అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ అంశాలను లేవనెత్తాలి, దాంతోపాటుగానే ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ విస్మరించింది, ప్రభుత్వం వైఫల్యాలను లేవనెత్తుతూనే అటు బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్లాలనేటటువంటి వ్యూహంతో పనిచేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశం కీలకంగా ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ యొక్క
ప్రజాప్రతినిధుల సమావేశం మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరగబోతా ఉంది. ఈ యొక్క సమావేశానికి సునీల్ బన్సల్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. మరోవైపు ఈ యొక్క సమావేశం ముగిసిన వెంటనే కూడా ఈ యొక్క సమావేశం అనంతరం ప్రజాప్రతినిధులతో పాటు అటు పార్టీ పదాధికారులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులతో కలిపి ఓవరాల్ గా వర్క్ షాప్ నిర్వహించబోతా ఉన్నారు. అందులో పార్టీ శ్రేణులకు కీలకమైనటువంటి దిశానిర్దేశం చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.